హలో గైస్, వెల్కమ్ టు సైనిక. ఈ వీడియోలో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మనకి ఇక్కడ 20 జాన్ 2019 షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి పేపర్ ఇది. సో దాంట్లో ఫస్ట్ మనకి కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ వచ్చింది. సో కంప్లీషన్ ఆఫ్ ఫిగర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏది దీంట్లో సూటబుల్ ఉంటుంది, మరి ఏది మనం దాంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు అనేది కనుక చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సేమ్ లాజిక్ అప్లై చేస్తూ ఉండాలి. అలా ఏది ఉంటుందో సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ డయాగ్రామ్ సూట్ అవుతుందా అంటే ఇక్కడ లాజిక్ ఒకటి యూజ్ చేయాలండి. ఏ లాజిక్ అని అంటే ఇవి రెండు ఒకలాగా ఉన్నాయి, ఆపోజిట్ ఉన్నవి, ఇవి రెండు ఒకలాగా ఉంటాయి. ఓకేనా, రైట్. సో సేమ్ దీనిలాగా ఉండేటువంటిది ఇక్కడ మనకు కావాలి. సో మీరు ఒకసారి చూస్తే లెఫ్ట్ సైడ్ షేడ్ వచ్చింది, ఇక్కడ రైట్ సైడ్ షేడ్ వచ్చింది. ఇక్కడ అప్ షేడ్ వస్తే ఇక్కడ డౌన్ షేడ్ కావాలి. సో డౌన్ షేడ్ వచ్చింది, ఇది ఫుల్ షేడ్ నాకేమొద్దు, డౌన్ షేడ్ ఓకే. కాకపోతే సర్కిల్ తర్వాత ఒక లైన్ వచ్చింది, ఇది ఏమొద్దు మనకి. సో ఇక్కడ ఉందా? ఎస్, ఎగ్జాక్ట్గా ఇది ప్రాపర్గా వచ్చింది, ఓకే. సో మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సైడ్ షేడ్ వచ్చింది, ఇది కూడా వద్దు. అంటే నాకు 3లో ఉన్నదే కావాలి. సో దట్ థర్డ్ పిక్చర్ ఈస్ ద ఎగ్జాక్ట్ సూటబుల్ ఇన్ దట్ పర్ఫెక్ట్ పిక్చర్ అండి. ఓకే, సో ఈ దీంట్లో ఇది మనం కంప్లీషన్ ఆఫ్ ఫిగర్లో ఇన్సర్ట్ చేయాలి. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి సో హౌ మెనీ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద గివెన్ షేప్ అని అంటున్నాడు. సో ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చినాయి అని అడుగుతున్నాడు అండి. సో దీంట్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూస్తే 1 2, సో ఇక్కడ 3 4 5 6 7 8. సో ఇది ఫామ్ అవుతుందా? ఇది ఫామ్ అవుతుందా? కాదు, ఇంకేది కూడా ఫామ్ అవ్వదు. సో 8 అవుతాయండి, 8. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చిందండి. సో బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ చూస్తే పాయింటింగ్ టు శివ గణేష్ సెడ్, మాట్లాడుతున్నది ఎవరు? గణేష్ మాట్లాడుతున్నాడు. ఎవరిని ఫేస్ చేస్తూ? సో శివాని పాయింట్ అవుట్ చేస్తున్నాడు. ఇగో శివాని ఫేస్ మనకి పాయింట్ చేసి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే హీ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై ఓన్లీ డాటర్ అని చెప్పేసి అంటున్నాడు. హౌ ఈజ్ శివ రిలేటెడ్ టు గణేష్ అంట. సో శివను చూపిస్తూ గణేష్ ఏమంటున్నాడు తెలుసా? అతను నా ఒక్కగానొక్క కూతురి తండ్రి భార్యకు ఒక్కగానొక్క కొడుకు అని అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు ఇక్కడ సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చు అండి, ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఏంటది అని అంటే అక్కడ ఏమన్నాడు అంటే అతను నా ఒక్కగానొక్క కూతురి తండ్రి అని అంటే ఎవరు? నేనే. నా భార్యకు ఒక్కగానొక్క కొడుకు అంటున్నాడు. ఇప్పుడు నేను నా భార్యకు ఒక్కగానొక్క కొడుకు అని అన్నట్టు. నా భార్యకు కొడుకు అంటే నాకేమవుతాడు? వాడు నాకు కూడా కొడుకే అవుతాడు. ఎవడు? మన ఇక్కడ శివ. సో నాకు కూడా కొడుకే. ఇప్పుడు హౌ ఈజ్ శివ రిలేటెడ్ టు గణేష్ అంటే కుమారుడు అవుతాడు. సో సన్ అనేది ఆన్సర్, ఇక్కడ కుమారుడు. ఓకేనా, రైట్. సో ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ మీకు ఇది ట్రాన్స్లేషన్లో వచ్చింది, ఇలా దీన్ని తీసేయండి. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తర్వాత చూస్తే నెంబర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ఫస్ట్ 191 195, సో 211 275 అండ్ 531 డాష్. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో కనుక రిలేషన్ కనుక చూస్తే +4 ఉందండి. తర్వాత ఈ రెండింటికి మధ్యలో చూస్తే ఆల్మోస్ట్ మనకి ఎంత వచ్చింది అని అంటే +16 వచ్చింది. తర్వాత ఈ రెండింటికి మధ్యలో కనుక రిలేషన్ చూస్తే మీరు చూడండి, రిలేషన్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందండి. సో ఆల్మోస్ట్ చాలా ఇంక్రీజింగ్లో వస్తుంది. సో ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఎంతో మనం ఒకసారి చూద్దాం. సో ఎంత ఉంది ఇక్కడ అంటే 64 ఉంది, +64. ఈ రెండింటికి మధ్యలో ఎంత ఉంది చూడండి. సో 4 నుంచి 16 అయిందంటే 4 4ల 16, 16 4ల 64. ఓకేనా, 64 × 4. ఓకే, రైట్. సో 256 అంటే ఇక్కడ 275కి +256ని యాడ్ చేస్తే మనకు 531 వచ్చింది.
చూడండి ఒకసారి. సో మనకి 531 వచ్చేస్తుందండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో చూస్తే మళ్ళీ ఇక్కడ 256 × 4 యాడ్ చేయాలి. సో ఎంత యాడ్ చేస్తే అక్కడ చూద్దాం మరి. సో ఇక్కడ చూడండి 24, ఇక్కడ 20 + 2 22, ఇక్కడ 1024. సో 1024 యాడ్ చేయాలి ప్లస్ 1024 యాడ్ చేస్తే 1024 + 531 అని అంటే ఎండ్ విత్ 5 ఉండాలి. సో ఎండ్ విత్ 5 ఉండాలి. చూడండి ఎండ్ విత్ 5 ఉన్నది ఒకటే ఆప్షన్. సో 1555. సో 1555 అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, 1555 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ లాజిక్ ఏంటి అని అంటే డిఫరెన్సెస్లో మనకి ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో దాన్ని × 4 చేస్తే నెక్స్ట్ డిఫరెన్స్, మళ్ళీ దాన్ని × 4 చేస్తే నెక్స్ట్ డిఫరెన్స్. సో ఈ వేరియేషన్ని మీరు గమనించాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ ప్లీజ్ రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ దెన్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ అని చెప్పేసి అని అన్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అని అంటే మనకి సో సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చాడండి. 7 boys PQRSTU and V are standing in one column. సో నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఫేసింగ్ ద ఈస్ట్. ఈస్ట్ని ఫేస్ చేస్తూ సో 7 members ఉన్నారండి. సో ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ బిట్వీన్ ఎస్ అండ్ యూ అండ్ వి అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఎస్కి మరియు యూకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఎస్కి మరియు వికి కూడా మధ్యలో అంతే మంది ఉండాలి. అంటే వీడికి వాడికి మధ్యలో ఒక్కరుంటే తర్వాత మిగతా వాళ్ళకి కూడా మధ్యలో ఒక్కరే ఉండాలి. సో ఇది అన్నట్టు వి ఈజ్ నాట్ క్లోజ్ టు ఆర్ అంట. వి అనే పర్సన్ ఆర్కి దగ్గరగా ఉండొద్దు అని అంటున్నాడు. సో నెక్స్ట్ చూడండి పి విచ్ ఈజ్ 1/5 ఫ్రమ్ 1 ఎండ్ అంటున్నాడు. పి అనే పర్సన్ అట 5th person ఫ్రమ్ ద 1 ఎండ్ అంటున్నాడు. నెక్స్ట్ ఆర్ ఈజ్ బిహైండ్ 3 places అని చెప్పేసి అన్నాడు. అంటే ఆర్ ఈజ్ బిహైండ్ 3 places అని చెప్పండి. ఎవరికి? పీకి. క్యూ అండ్ పి ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అండ్ టీ అండ్ ఎస్ ఆల్సో అన్నాడు. టీ అండ్ ఎస్ ఆల్సో అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకు పాసిబిలిటీస్ వస్తాయి, పాసిబిలిటీ కేసు ఉంటుందండి. అయితే మనకు చూస్తే పి విచ్ ఈజ్ 1/5 ఫ్రమ్ 1 ఎండ్ అని చెప్పేసి అన్నాడు. ఒక ఎండ్ నుంచి చూస్తే 5th person అంట. ఇప్పుడు నేను చూస్తున్నా 1 2 3 4 5 సో 6 7 ఇలా ఉన్నారు. సో ఇదొకటి అండ్ ఇక్కడ ఇంకొకటి తీసుకుందాం. సో 3 4 5 6 7 మొత్తం 7 కదా. ఇగో ఇదొక ఎండ్ ఇదొక ఎండ్ అండి. సో దీంట్లో తీసుకుంటే ఈ ఎండ్ నుంచి అనుకుంటే 5th person 1 2 3 4 5. సో 5th person ఇక్కడ ఎవరు ఉండాలి? పి ఉండాలండి, అంతే కదా, రైట్. ఒక ఎండ్ నుంచి తీసుకుంటే ఇప్పుడు ఈ ఎండ్ నుంచి తీసుకుంటా 1 2 3 4 5. సో ఇప్పుడు పి ఇక్కడ ఉంటాడు. అయితే నీకు వెంటనే ఒక విషయం చెప్పిండు. ఏమని చెప్పిండు అని అంటే ఆర్ ఈజ్ బిహైండ్ 3 places అని చెప్పేసి అన్నాడు. అంటే ఆర్కి 3 places వెనకాల ఉన్నాడు అని చెప్పేసి మనకు చెప్తున్నాడు. ఓకే, సో అంటే ఆర్ అనే పర్సన్ ఎక్కడైతే ఉన్నాడో ఆయనకు వెనకాల మనకు పి అనేటోడు ఉన్నాడు అంటున్నాడు. అంటే పి నుంచి చూస్తే మనకి ఇక్కడ వెనకాల ఉంటాడు. ఒకసారి మనము తెలుగు క్వశ్చన్ కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేద్దాం. సో తెలుగు క్వశ్చన్ ఉందా లేదా ఒకసారి చూడొచ్చు. అది తీసేస్తే మళ్ళీ ఇది పోతుంది, రైట్. సో ఆర్ ఈజ్ బిహైండ్ 3 places అని చెప్పేసి అన్నాడండి. అంటే ఇక్కడ మనకు పి కంటే ముందే ఆర్ ఉండాలి. పి కంటే ముందే ఆర్ ఉండాలి అంటే ఎన్ని 3 places ముందు ఉండాలి? 1 2 3. సో ఆర్ ఇక్కడ వచ్చేస్తాడండి. పి కంటే ముందే ఆర్ ఉండాలి. ఓకేనా, రైట్. పి కంటే ముందు ఆర్ ఉండడానికి అవకాశం ఉందా? ఇక్కడ అవకాశం లేదు కాబట్టి దీన్ని ఎరేజ్ చేద్దాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మిగతా వాళ్ళని కంటిన్యూషన్లో తీసుకుంటే ఒకసారి చూడండి క్యూ అండ్ పిఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. అంటే క్యూ ఇక్కడ కానీ ఉండడానికి అవకాశం ఉంది, కానీ కాసేపు వెయిట్ చేద్దామండి. సో నెక్స్ట్ ఇక్కడ వి ఈజ్ నాట్ క్లోజర్ టు ఆర్ అన్నాడు. అంటే ఇక్కడ వి కానీ కూర్చోవద్దు. ఓకే, డన్. కానీ ఒక మాట చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ సిట్ బిట్వీన్ ఎస్కి యూకి మధ్యలో ఎంతమంది అయితే కూర్చుంటున్నారో వికి ఎస్కి మధ్యలో కూడా అంతే మంది కూర్చోవాలి అని అన్నాడు.
ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి కనుక చూస్తే, ఇప్పుడు ఒకవేళ ఈ రో ఉంది కదా, ఈ రోలో నేను ఏం చేస్తున్నానంటే ఎస్ నుంచి తీసుకుంటే, అంటే ఎస్కి యూకి మధ్యలో ఎంతమంది ఉంటారో వికి ఎస్కి మధ్యలో అంతేమంది ఉండాలంటే ఎస్ అనేటోడు మిడిల్లో ఉండాలని అర్థమైంది కదా మనకి. ఎస్ అనేటోడు ఇద్దరిని మేనేజ్ చేయాలి అని అంటే ఎస్కి ఇటువైపు చూసినా ఎస్కి ఇటువైపు చూసినా కూడా సేమ్ కనిపించాలి అన్నట్టు, అవునా కదా. అంటే ఎస్ మిడిల్లో రావాలి. ఎస్ మిడిల్లో తీసుకుంటే ఎక్కడ తీసుకోవచ్చు, ఎస్ తీసుకోవడానికి అవకాశం ఎక్కడుందో చూడండి. ఇప్పుడు ఈక్వల్ ఉండాలి. చూడండి, ఎస్ ఇక్కడ తీసుకొని పక్కన యూని తీసుకుందామా, సో ఇట్లా అవకాశం ఉండదు. అప్పుడు ఇటు పక్కన వెంటనే వి రావాలి. ఓకే, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక్కడుంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక్కడే ఉండాలి, వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు ఉండాలి. అలా మనకి సెట్ అవ్వాలి. సో ఇలా మనకి ప్రాబబిలిటీ కేస్ కింద కనుక సీటింగ్ అరేంజ్మెంట్ ఇస్తే టైం టేకింగ్ అవుతుంది. సో టైం టేకింగ్ ఎక్కువ అయినప్పుడు మీరు చేయడానికి చాలా కష్టపడుతుంటారు. రైట్, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నేనేం చేస్తా, ఎస్ని మిడిల్లో అనుకుంటా. ఎస్ని మిడిల్లో అనుకుంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో తీసుకుంటే ఇప్పుడు ఇట్ సైడ్ ఎంతమంది ఉన్నారో ఇట్ సైడ్ కూడా అంతే మంది వస్తారు కదా నాకు. అప్పుడు నేనేం చేస్తా, 1-2 ప్లేసెస్, ఒక 2 ప్లేసెస్ వదిలిపెడితే ఇక్కడ ఒక నుంచాలి, ఇటువైపు 2 ప్లేసెస్ వదిలిపెడితే ఇక్కడ ఒక నుంచాలి. అలా క్రియేట్ చేస్తే వీని ఇటువైపు ఉంచుదామా అని అనుకుంటే వి ఈజ్ నాట్ క్లోజర్ టు ఆర్ అన్నాడు కాబట్టి వీని ఇక్కడ ఉంచుతా, అప్పుడు యూని ఇక్కడ ఉంచుతా. చూడండి, ఎస్కి యూకి మధ్యలో ఇద్దరు ఉన్నారు, ఎస్కి వికి మధ్యలో ఇద్దరు వస్తున్నారు. దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ అండి. మనం ఏం చేస్తున్నాం అంటే అలా ఉంచితే ఎలా ఉంటుందని చెక్ చేస్తున్నాం. ఎస్, ఆ కండిషన్స్ అప్లై అవుతూ మనం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, పి అండ్ క్యూఆర్ అడ్జసెంట్, ఇద్దరు కూడా పక్కపక్కన ఉన్నారు అని చెప్పేసి అని అన్నాడు కదా. సో ఇద్దరు పక్కపక్కన ఉండాలి అని అన్నప్పుడు పికి పక్కన ప్లేస్ ఏముంది, ఇది ఒకటే కదా, క్యూ ఇక్కడ ఉంచేసేయండి. నెక్స్ట్ చూడండి, అండ్ టీ అండ్ ఎస్ ఆల్సో అని అన్నాడు. అంటే టీ మరియు ఎస్ కూడా ఇద్దరు కూడా ఒకరికొకరు పక్కపక్కనే ఉన్నారు కదా. సో కాబట్టి టీ అండ్ ఎస్ ఆర్ బోత్ ఆర్ అడ్జసెంట్ ఈచ్ అదర్. సో ఇప్పుడు మిగిలిన ఎవరు, టీని ఇక్కడ కూర్చోబెడితే సరిపోతుంది. టీ మరియు ఎస్ పక్కపక్కన ఉండాలి. ఓకే, పి మరియు క్యూ పక్కపక్కన ఉండాలి, వచ్చిండ్రు. ఆర్ పక్కన వి కూర్చోవద్దు, కూర్చోబెట్టలేదు. ఇప్పుడు ఎస్కి వికి మధ్యలో ఎంతమంది ఉన్నారో ఎస్కి యూకి మధ్యలో కూడా అంతే మందిని కూర్చోబెట్టాలన్నారు, కూర్చోబెట్టినాం, అయిపోయింది. దట్స్ ఇట్. అంటే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ని మనం మార్చుకొని చేస్తే సరిపోతుందండి. అర్థమైందా? సో అక్కడ సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ప్రాబబిలిటీ కేసు కానీ అంటే ఇంకొక పాసిబుల్ డయాగ్రామ్ కూడా తీసుకొని మనం చేయాలి. అలా చేస్తే ఎగ్జాక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. సో ఈ విధంగా వీళ్ళని అరేంజ్ చేయాలి ఇక్కడ. అర్థమైందా? సో ఎస్కి ఇటువైపు ఎస్కి ఇటువైపు తీసుకొని ఇది ఫిక్స్ చేయాలి. సో మనకి దీన్ని బేస్ చేసుకొని ఇంకొక 2 క్వశ్చన్లు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వీటిని ఎలా చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఎస్ యొక్క లొకేషన్ అంటే ఏంటి? బిహైండ్ యూ, యూ పక్కన ఉన్నాడా? లేడు, క్యాన్సల్. ఎండ్ ఆఫ్ ద కాలం, లేదు. బిట్వీన్ పి అండ్ వి అట, పీకి వికి మధ్యలో ఉన్నాడా? లేదు. కాలం బిట్వీన్ టీ అండ్ పి అట, టీకి పీకి మధ్యలో ఉన్నాడా? ఎస్, ఎగ్జాక్ట్లీ టీకి పీకి మధ్యలోనే ఉన్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇది ఈ వేని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ ఐడెంటికలీ ఇన్ ఏ సర్టెన్ వే. సో మనకి ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటిది లెటర్ ఆడ్ వన్ అవుట్కి సంబంధించింది. సో దీంట్లో లెటర్ ఆడ్ వన్ అవుట్ని మనం తీసేయాలి. సో CEGIK. సో ఇక్కడ 3, 5, 7, 9, 11 అండి. సో దీంట్లో చూస్తే మనకి ఏది డిఫరెంట్ వన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సార్ అన్నీ కూడా బేసి సంఖ్యలే కదా. ఎస్, అన్నీ బేసి సంఖ్యలే. మరి దీంట్లో ఏం చేద్దాం? ఒకవేళ ఈని సెలెక్ట్ చేద్దామా, ఇది ఓవెల్ లెటర్ అని, ఐని సెలెక్ట్ చేద్దామా? 2 ఉన్నాయి, సెలెక్ట్ చేయలేం. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే చూడండి, నేను ఐని సెలెక్ట్ చేస్తున్నా డిఫరెంట్ వన్ అని. ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. సో ఇది కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఐని సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా? 9కి కారణాంకాలు ఉంటాయి కదా. సో కాబట్టి ఐని సెలెక్ట్ చేస్తున్నా అండి. ఓకేనా? రైట్. ఇట్లా అంటే ఇచ్చినటువంటి దాంట్లో మనం ది బెస్ట్ వెతకడానికి ఆలోచించాలి. అప్పుడు మన థాట్ ప్రాసెస్ కూడా అలానే ఉండాలి.
నార్మల్గా కాకుండా కొంత అడ్వాన్స్గా మనం థింక్ చేయగలగాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి అని అన్నాడు. A@B మీన్స్ దట్ A ఈజ్ ద మదర్ ఆఫ్ B అని అన్నాడు. A#B మీన్స్ దట్ B's ఫాదర్ ఈజ్ A అన్నాడు. $B మీన్స్ A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B అని అన్నాడు. సో A%B మీన్స్ A ఈజ్ ద సిస్టర్ ఆఫ్ B అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ కనుక చూస్తే దాన్ని బట్టి వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ X to Y అని చెప్పేసి అన్నాడు. X to Z అన్నాడు. X అనే పర్సన్ Zకి ఏమవుతారు అని చెప్పేసి అడిగిండండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మరి A@B అని అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? W% కదా, W%. సో W%X అని అంటే పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటి? సిస్టర్. అంటే ఇక్కడ చూడండి, AB అని అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్. A ఈజ్ ద సిస్టర్ ఆఫ్ B అని అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సెకండ్ పర్సన్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ పర్సన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సెకండ్ పర్సన్ అని చెప్పి అన్నాడు. సో ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు W ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎవరు? X అండి. సో W ఈజ్ ద సిస్టర్ ఆఫ్ X. ఇప్పుడు Xకి Yకి మధ్యలో యాష్ ఉంది అంటే B's ఫాదర్ ఈజ్ A అట. అంటే X ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Y. సో X ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Y అంటున్నాడు. Y@Z అంటున్నాడు. నెక్స్ట్ Y@Z అని అంటే A ఈజ్ ద మదర్ ఆఫ్ B అంటున్నాడు. అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ ద మదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. అంటే Y ఈజ్ ద మదర్ ఆఫ్ Z అని చెప్పేసి అని అడిగాడు. ఓకే, డన్. ఇప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ X to Y? X అనే పర్సను Zకి ఏమవుతారు? X అనే పర్సను Zకి ఏమవుతారు అంటున్నాడు. Zకి ఏమవుతారు? Z యొక్క తల్లి Y యొక్క తండ్రి అని అంటే మన తల్లి గారి తండ్రి గ్రాండ్ ఫాదర్ అవుతారు కదా. సో గ్రాండ్ ఫాదర్ అనేది ఆన్సర్. ఆప్షన్ బి గ్రాండ్ ఫాదర్ అండి. ఓకే, రైట్. గ్రాండ్ ఫాదర్ అనేది ఆన్సర్. ఓకే, డన్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇక్కడ లెటర్ అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. ఈ లెటర్ అనాలజీ క్వశ్చన్లో GKT డాష్ అని అన్నాడు. Gకి Kకి మధ్యలో రిలేషన్ ఏంటో చూద్దాం. G అంటే 7, K అంటే 11. ఇక్కడ +4 ఉంది. నెక్స్ట్ T అని అంటే 20. +4 తీసుకుంటే ఏమవుతుంది? 24, దట్ ఈజ్ X అవుతుంది. సో X ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. దట్స్ ఇట్. సింపుల్ అండి, చాలా సింపుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తే మనకి స్టేట్మెంట్ సమ్ లెమన్స్ ఆర్ గువా, ఆల్ గువా ఆర్ పియర్స్, సమ్ బెర్రీస్ ఆర్ పియర్స్ అని అన్నాడు. సో ఇక్కడ మీరు చూస్తే కొన్ని నిమ్మకాయలు జామకాయలు, జామ అనేవి కొన్ని మనకేంటి అన్ని జామ అనేవి పియర్స్ అవుతున్నాయి, కొన్ని బెర్రీలు అనేవి పియర్స్ అవుతున్నాయి అంట. సో వాటికి సంబంధించిన డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో సమ్ లెమన్స్ అనేవి గువా, ఆల్ గువా ఆర్ పియర్స్ అన్నాడు. సో గువా అన్నీ కూడా పియర్స్ అవుతున్నాయట. ఓకే, రైట్. సమ్ బెర్రీస్ ఆర్ పియర్స్. సో కొన్ని బెర్రీస్ అనేవి పియర్స్ అవుతున్నాయట. సమ్ బెర్రీస్ ఆర్ పియర్స్. సమ్ బెర్రీస్ ఆర్ పియర్స్. ఇగో ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కంక్లూజన్లో. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కంక్లూజన్లో ఉన్నది ఏది ట్రూ ఏది ఫాల్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు సమ్ పియర్స్ ఆర్ లెమన్స్ అన్నాడు. పియర్స్ ఇక్కడ ఉంది, లెమన్స్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి రిలేషన్ ఉందా అంటే రెండు సర్కిల్స్ కూడా టచ్ అయినాయి కాబట్టి ఎస్, ఫస్ట్ వన్ రైట్ అని చెప్తాం. నెక్స్ట్ సమ్ బెర్రీస్ ఆర్ లెమన్ అంటున్నాడు. కొన్ని బెర్రీస్ అనేవి లెమన్ అవుతున్నాయి అంటున్నాడు. బెర్రీస్ ఇక్కడ ఉంది, లెమన్ ఇక్కడ ఉంది, టచ్చే కావట్లేదు కాబట్టి దెర్ ఈజ్ నో రిలేషన్. సమ్ బెర్రీస్ ఆర్ గువా అంటున్నాడు. సో బెర్రీస్ అనేవి గువాని టచ్ చేస్తున్నాయా? లేదు. ఇక్కడ మనకి గువా ఉంది, ఇక్కడ బెర్రీస్ ఉన్నాయండి. సో ఇవి రెండు కూడా టచ్ అవ్వట్లేదు కాబట్టి థర్డ్ వన్ కూడా రాంగ్ అవుతుంది. సో ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ అయింది కాబట్టి ఆప్షన్ బిలో ఉంది చూడండి, ఓన్లీ 1 ట్రూ అండి. ఓకేనా? ఓన్లీ 1 ట్రూ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్లో ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే డాటా సఫిషియన్సీ లాగా ఇచ్చిండండి. అంటే మనకి స్టేట్మెంట్ ఇస్తాడు, కంక్లూజన్ ఇస్తున్నాడు, కానీ జనరల్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ లాగానే ఇక్కడ
మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. P అండ్ Q ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ Z అన్నాడు. ఇది ట్రూ ఆ ఫాల్సా తెలుసుకోవాలని అంటే ఇక్కడ ఉన్నటువంటి కంక్లూజన్స్లో ఏది మనకు యూజ్ అవుతుంది అని అన్నాడు. మీరు కనుక చూస్తే ఏ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ ఆఫ్టర్ విచ్ టూ కన్క్లూజన్ 1 and 2 హ్యావ్ బీన్ గివెన్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇస్ స్టేట్మెంట్ యాజ్ ట్రూ అండ్ ఆఫ్టర్ దట్ బోత్ హ్యావ్ టు థింక్ టుగెదర్ అంటున్నాడు. ఆన్ ద ఫైండింగ్ అండ్ డిసైడ్ వెదర్ ఎనీ ఆఫ్ దెమ్ ఈజ్ ఫాలోయింగ్ రేషనల్లీ విత్ ఎనీ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ని బట్టి నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలి అని అంటే P అండ్ Q ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ Z అన్నాడు. P మరియు Q అనేటోళ్ళు ఇద్దరు కూడా Z యొక్క పేరెంట్స్ అట. కంక్లూజన్లో ఏం చెప్తున్నాడు అని అంటే P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Z అట. మరి వీళ్ళిద్దరిట్లలో పేరెంట్సే కానీ ఎవరు ఫాదర్ ఎవరు మదర్ అని తెలుసా? తెలియదు. P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Z అంటున్నాడు. అవునా? కాదు, తప్పు. Q ఈజ్ ద మదర్ ఆఫ్ Z అంటున్నాడు. అవునా? తప్పు. ఇది కూడా తప్పండి. రెండు కూడా తప్పే. ఓకేనా? రెండు కూడా తప్పే. కానీ సో P ఈజ్ ద మదర్ ఆఫ్ Z అని అంటే P ఫాదర్ కావడానికి అవకాశం ఉంది, P మదర్ కావడానికి కూడా అవకాశం ఉందండి. P మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు. ఈ రెండు కంక్లూజన్స్ కూడా తప్పే మనకి. అయితే P ఫాదర్ అవుతున్నారనంటే ఛాన్స్ ఈస్ దేర్. Q ఫాదర్ అవుతున్నారంటే ఛాన్స్ ఈస్ దేర్. బట్ ఎగ్జాక్ట్లీ మనం P ఫాదర్ అవుతారా మదర్ అవుతారా చెప్పలేము. ఓకేనా? రైట్. సో అప్పుడు ఇవి రెండు కూడా ఫాల్సే. రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి ఇక్కడ మనము ఒకటి చెప్పొచ్చు. ఏంటి అని అంటే P ఫాదర్ కావడానికి అవకాశం ఉంది, Q మదర్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండిట్లలో ఏదో ఒకటి నిజం కావడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో రెండు కూడా నిజం కావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఐదర్ ఆర్ ఎంచుకోవాలనా అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. కానీ ఐదర్ ఆర్ ఎంచుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే P అవుతాయి అని అంటే Q కూడా కావాలి. ఐదర్ P అవుతుంది అని అనుకున్నప్పుడు Q కూడా ట్రూ అవుతుంది. అంటే ఇది ట్రూ అవుతుందేమో సమ్ టైమ్స్ అనుకుంటే ఇది ఆటోమేటిక్గా ట్రూ అవుతుంది. ఇది ట్రూ అవుతుందేమో అని అనుకున్నప్పుడు సమ్ టైమ్స్ ఇది ఆటోమేటిక్గా ట్రూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ కనుక P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Z, P ఈజ్ ద మదర్ ఆఫ్ Z అని ఇచ్చారనుకోండి, రెండు రాంగే. బట్ ఐదర్ ఆర్ కేసు అప్పుడు తీసుకోవచ్చు. P గురించే 2 times కూడా ఇస్తే, ఎందుకంటే ఎలిమెంట్స్ షుడ్ బి సేమ్ అని ఒకటి అనుకుంటాం కదా మనం. ఇక PZ అని ఉండాలి, ఎలిమెంట్స్ రెండు కూడా సేమ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం తీసుకుంటాం. సో బోత్ ఆర్ ఫాల్స్, నైదర్ 1 nor 2 అనేది ఆన్సర్ పెడతాం. ఓకేనా? రైట్. సో నైదర్ కంక్లూజన్ 1 nor కంక్లూజన్ 2. ఇక్కడ మీరు చూస్తే మీకు తర్వాత ఇచ్చే ఆప్షన్స్లో కూడా ఎక్కడ కూడా Cని మెన్షన్ చేయలే మళ్ళీ. సో కాబట్టి జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ పెట్టేసేటువంటి క్వశ్చన్ అన్నట్టు, అది డైరెక్ట్ అటెంప్ట్ చేయొచ్చు అన్నట్టు. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విచ్ కెన్ క్రియేట్ ఏ ఫుల్ స్క్వేర్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఫుల్ స్క్వేర్ అంట. ఫుల్ స్క్వేర్ రావడానికి మనకి ఏది యూజ్ అవుతుంది అని అంటే దీన్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ దాన్ని థర్డ్ దానికి యాడ్ చేద్దాం. ఇది వర్కౌట్ కాదు, ఇది వర్కౌట్ కాదు. ఈ ఫిఫ్త్ని తీసుకొచ్చి కూడా యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ 135 అండి. ఎందుకంటే ఆ ముక్క దీంట్లో ఫిక్స్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా. ఇట్లా తీసుకొచ్చి ఇది పక్కన పెడితే ఆ ముక్క దీంట్లోకి ఫిక్స్ అవుతుంది. కాబట్టి 135 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్. సో తర్వాత మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది. డెసిషన్ మేకింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో డెసిషన్ మేకింగ్ క్వశ్చన్ మనం చూస్తే ఏమన్నాడు ఇక్కడ, ఎట్ ఎ సెర్మనీ ద మైనర్స్ ఆఫ్ Prosper handle mine of Germany provided a piece of black coal to their country's president Frank-Walter Steinmeier during the announcement of closure of the country's last black coal mine. అంటే మైన్స్ గురించి ఇచ్చిండండి. సో ఇక్కడ ఏంటి అని అంటే జర్మనీకి సంబంధించినటువంటి మైన్స్, కోల్ మైన్స్ ఉంటాయి కదా. సో ఆ కోల్ మైన్స్కి సంబంధించినటువంటి అంశము. సో ఒక కోల్ మైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన సో ఏం చేసిండట అంటే ఒక పీస్ ఆఫ్ బ్లాక్ కోల్, అంటే ఒక బ్లాక్ కోల్ని ఏం చేసిండటనంటే ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్కి ఇచ్చాడట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇప్పుడు దీంట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము స్టేట్మెంట్ ఏంటో తెలుసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇంకా స్టేట్మెంట్ ఏంటి, జర్మనీ హ్యాస్ నాట్ స్టాప్డ్ మైనింగ్ లిగ్నైట్ ఆర్ బ్రౌన్ కోల్ బికాజ్ మైనింగ్ ఆఫ్ బ్రౌన్ కోల్ ఈజ్ చీప్ అంటున్నాడు. అంటే
జర్మనీ హ్యాస్ నాట్ స్టాప్డ్ మైనింగ్ లిగ్నైట్ ఆర్ బ్రౌన్ కోల్ అట. అంటే లిగ్నైట్ని బ్రౌన్ కోల్ని ఏదైతే మైనింగ్ చేయడము ఆపలేదు. ఎందుకనంటే బ్రౌన్ కోల్ అనేది చీప్ అంటున్నాడు. ఓకేనా, బికాజ్ మైనింగ్ ఆఫ్ బ్రౌన్ కోల్ అంటే బ్రౌన్ కోల్ని వెలికి తీయడం అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది అని అంటున్నాడు. మరి అది కరెక్ట్ అయినా కాదా చూడాలంటే మొత్తం మనం చూడాలి ఇక్కడ. సో రైట్, ఇక్కడ ఏం చేద్దామనంటే మనకి హౌఎవర్ దిస్ డస్ నాట్ మీన్ దట్ జర్మనీ విల్ బీ కంప్లీట్లీ కోల్ ఫ్రీ. ఇన్ జర్మనీ import of cheap foreign coal will continue. Coal free means only that there will be no coal drilling, blasting, hauling, collection and transportation, which is a major factor in environmental pollution. But through the export of coal, Europe has emerged as the world's economic power. But with its closure, the burden of pollution on the European nations will be very low అంటున్నాడు. Apart from this, the closure of coal shaft in Germany means lignite ore. There is also the closure of mining of brown coal. Lignite is considered to be very messy than black coal, but its mining is cheap అంటున్నాడు. So Germany decision to close the last coal mine to meet కార్బొనేషన్ గోల్స్. ఇక్కడ మనము ఒక విషయాన్ని ఇక్కడికే కన్సిడర్ చేసి ఆపుకోవచ్చు అండి. ఎందుకు అనంటే ఇంకా తర్వాత కూడా మనకి ఎక్కడ కూడా వేరే విషయం గురించి చెప్పలేదు. ఎందుకనంటే జర్మనీ హ్యాస్ నాట్ స్టాప్డ్ మైనింగ్ లిగ్నైట్ ఆర్ బ్రౌన్ కోల్ అన్నాడు. ఇక్కడ మనకు దాని గురించి చెప్పిండు కదా. ఏంటి అనంటే సో ద క్లోజర్ కోల్ స్ట్రాఫ్ట్ జర్మనీ మీన్స్ లిగ్నైట్. సో దాని గురించి ఇక్కడ మనకు చెప్పిండు. అపార్ట్ ఫ్రమ్ దిస్, the closure of coal shaft in Germany means lignite ore. There is also the closure of mining of brown coal. Lignite is considered to be very messy than black coal, but its mining is cheap అని చెప్పేసి అంటున్నాడు. సో కానీ బ్రౌన్ కోల్ ఈజ్ చీప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండండి. సో బ్రౌన్ కోల్ ఈజ్ చీప్ అన్నాడు. అంటే జర్మనీ హ్యాస్ నాట్ స్టాప్డ్ మైనింగ్ లిగ్నైట్ బ్రౌన్ కోల్ అన్నాడు. ఎస్ కరెక్టే, కానీ బ్రౌన్ కోల్ ఈజ్ చీప్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ ఏమన్నాడు, బ్లాక్ కోల్ ఈజ్ చీప్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. చూడండి, బ్లాక్ కోల్ బట్ ఇట్స్ మైనింగ్ ఈజ్ చీప్ అని చెప్పేసి అని అన్నాడండి. సో బ్లాక్ కోల్ చీప్ అని చెప్పి మనకు మెన్షన్ చేశాడు కాబట్టి సో దట్ ఈస్ నాట్ ట్రూ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా, రైట్. సో మిగతాది కూడా ఒకసారి నేను ఎంక్వైరీ చేస్తున్నా, బట్ ఎక్కడ కూడా మనకి ఆ విషయాన్ని గురించి చెప్పలేదు. ఓకే, రైట్, డన్ అండి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఉంది. బ్లాక్ కోల్ చీప్ అన్నాడు కానీ బ్రౌన్ కోల్ చీప్ అని చెప్పేసి చెప్పలే ఎక్కడ కూడా. సో దట్ అది రాంగ్ అండి. సో ఇక్కడ మనకి ఇచ్చాడు జర్మనీ లిగ్నైట్ లేదా బ్రౌన్ బొగ్గు తవ్వకాలను ఆపలేదు, ఎందుకంటే గోధుమ బొగ్గు అంటే బ్రౌన్ కోల్ తవ్వకం చౌకగా ఉంటుంది అని చెప్పేసి అని అన్నాడు. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశాడండి. సో జర్మనీలో బొగ్గు షాఫ్ట్ మూసివేయడం అంటే లిగ్నైట్ లేదా బ్రౌన్ బొగ్గు తవ్వకాలను మూసివేయడం. ఓకేనా, రైట్. జర్మనీ లిగ్నైట్ లేదా బొగ్గు తవ్వకాలను ఆపలేదు అన్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ ఏమన్నాడు అని అంటే మూసివేయడం అని చెప్పిండు, ఇక్కడ మూసివేయలేదు అన్నాడు. సో కాబట్టి అది రాంగే అండి, రాంగే. ఓకేనా, సో అక్కడ ఇచ్చినటువంటి రెండు ఇన్ఫర్మేషన్లు కూడా మనం చూసినట్లయితే రెండు కూడా మనకు ఇంప్రాపర్గానే ఉన్నాయి. సో రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వద్దాం. ఇక్కడ మనకి సో రైట్, మనకి ఇక్కడ ఏంటి అని అంటే వర్డ్ అనాలజీ ఉంది, మినరల్స్ మినరాలజీ అని ఉందండి. మినరల్స్ మినరాలజీ అంటే ఖనిజాల గురించి, మినరల్స్ అంటే ఖనిజాలే కదా. సో ఆ మినరల్స్ గురించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని మినరాలజీ అంటారు. ఓకేనా, మినరాలజీ. ఇప్పుడు మ్యాన్ అంటున్నారు. సో మరి మనుషుల గురించి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? మనుషులను గురించి అంటే మనిషి గురించి అధ్యయనం చేసేది, మనిషిలోని బాడీ పార్ట్స్ గురించి అధ్యయనం చేసేది. సో దాన్ని ఏమంటారు ఇక్కడ? బయాలజీ, ఆస్ట్రానమీ, ఆంథ్రోపాలజీ, సో ఫిజియాలజీ అని అంటున్నాడు. ఏంటి ఆంథ్రోపాలజీ అండి?
ఆంథ్రోపాలజీ అని అంటే స్టడీ ఆఫ్ ఎ మ్యాన్ అని చెప్పేసి అని అంటాం. అంటే మనిషి గురించిన అధ్యయన శాస్త్రం, మనిషిలో ఉండేటువంటి బాడీలో పార్ట్స్ కావచ్చు వాటన్నిటి గురించి కూడా అధ్యయనం చేసేదాన్ని మనం ఆంథ్రోపాలజీ అని అంటాం. సో కాబట్టి మ్యాన్కి రిలేటెడ్ ఏంటి అంటే ఆంథ్రోపాలజీ అండి. ఆస్ట్రానమీ అంటే మనకు తెలుసు ఏంటి, మనకి అంతరిక్షం గురించి అధ్యయనం చేసేది ఖగోళ శాస్త్రం అని అంటాం. సో అట్లా డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ఉన్నది ఏంటి అని అంటే సో ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. మరి ఇన్ఈక్వాలిటీస్లో రిలేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ కంక్లూజన్స్ అండ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కంక్లూజన్స్లో ఉన్నది ఏది ట్రూ ఏది ఫాల్స్ అని చెక్ చేయాలి. ఇక్కడ T<n అన్నాడండి. T<n అని అంటే n ఎక్కడ ఉంది టీ ఎక్కడ ఉంది, ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటో ఎస్టాబ్లిష్ చేయండి. టీ ఇక్కడ ఉంది, n ఇక్కడ ఉంది, లెస్ దాన్ అంట. అన్నిటికీ మధ్యలో కామన్గా చూడండి, లెస్ దాన్ ఉందా, ఉంది. అట్లీస్ట్ ఒక లెస్ దాన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. అట్లీస్ట్ ఒక లెస్ దాన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ n గ్రేటర్ దాన్ ఎస్ అన్నాడు. n గ్రేటర్ దాన్ ఎస్ అని అంటే ఎన్కి ఎస్కి మధ్యలో చూసినప్పుడు ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలన్నా, ఉంది. మళ్ళీ లెస్ దాన్ సింబల్ కూడా ఉంది అంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు సో కెనాట్ బి డిటర్మైన్ ద రిలేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. కాబట్టి ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ మనకి కంక్లూజన్ 1 అనేది మాత్రమే ట్రూ, కంక్లూజన్ 2 అనేది ట్రూ కాదు. ఓకే రైట్. ఇప్పుడు ఏం చెప్తాము అని అంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అండి. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని చెప్పేసి చెప్తాం. ఓకే డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ప్లీజ్ రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చిండు. హూ ఈజ్ ద లాస్ట్ ఇన్ ద కాలమ్ అంటున్నాడు. సో ఆ వరుసలో లాస్ట్ కూర్చున్నోళ్ళు ఎవరు అంటున్నాడు. వరుసలో లాస్ట్ కూర్చున్నోళ్ళు అని అంటే పై వైపున యూ కూర్చున్నాడు, క్రింది వైపున వి కూర్చొని ఉండే, అవునా కాదా. క్రింది వైపున వి కూర్చొని ఉండే. ఇప్పుడు వీళ్ళిద్దరిట్లలో హూ ఈజ్ ద లాస్ట్ ఇన్ ద కాలమ్ అన్నాడు. టీ కాదు, ఎస్ కాదు, పి కాదు, వి అనేటోడు ఎస్. ఇక్కడ కింది వైపున లాస్ట్లో వాడే కూర్చున్నాడు కదా, కాబట్టి సో డి ఈజ్ ద ఆన్సర్. డి ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకు డైస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు ద గివెన్ ఫిగర్ 6 letters A, B, C, D, E and F are printed on the each part of the dice. Which letter has been printed on the opposite part of the letter C అంటున్నాడు. సికి ఆపోజిట్ ఫేస్ పైన ఏ లెటర్ ఉంది అని అడిగాడండి. సింపుల్ ఒకసారి చూడండి. సి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది అంటే రెండు కామన్గా రెండు డైస్లలో కామన్గా ఉంది అంటే సింపుల్. అడ్జసెంట్ ఫేసెస్ని కట్ చేయండి. అడ్జసెంట్ ఫేసెస్ కెన్ నెవర్ బి ద ఆపోజిట్ ఫేసెస్ కదా. ప్రక్కతలాలు ఎప్పుడు కూడా ఎదురు ముఖాల మీద రావు. ఆ రెండింటిని క్లోజ్ చేస్తే మిగిలిన ఎవరు, అదే ఆన్సరు. సో బిఏ పోయింది, ఈఎఫ్ పోయింది అంటే సికి ఆపోజిట్ ఏముండాలి, ఇక్కడ డి ఉంటుంది. సో దట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. డి అనేది ఎదురు ముఖం మీద కనిపిస్తుందండి. రెండు డైస్లనిచ్చి కంపేర్ చేయమన్నప్పుడు చాలా సింపుల్. రెండిట్లలో కామన్గా ఏదైతే డిజిట్ ఉంటుందో ఒక కామన్ డిజిట్ ఉండాలి. రెండిట్లలో ఒక కామన్ డిజిట్ కనుక వచ్చినప్పుడు అప్పుడు వాటి యొక్క సో ఏం చేస్తాము, అదే కామన్ డిజిట్కి సంబంధించి లేదా కామన్ లెటర్కి సంబంధించి అడిగాడు అనుకోండి, ప్రక్కతలని మనము కట్ చేయాలి. ప్రక్కతలను కట్ చేసి తీసుకుంటాం. ఓకే లేదనంటే ఏం చేస్తాము అని అంటే వీటికి క్లాక్ వైజ్లో రాసుకొని అప్పుడు ఆన్సర్ చేస్తాం. క్లాక్ వైజ్లో రాసుకొని ఆన్సర్ చేయాలి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ స్టేట్మెంట్లో మనకి సిలాజిజం క్వశ్చన్ వచ్చింది. స్టేట్మెంట్ సమ్ బోన్స్ ఆర్ స్టిక్స్, ఆల్ ట్యూబ్స్ ఆర్ బోన్స్ అని అన్నాడండి. సో దీనికి సంబంధించి ఒకసారి డయాగ్రామ్ తీసుకుందాం. సో సమ్ బోన్స్ ఆర్ స్టిక్స్ అంట. సమ్ బోన్స్ అనేవి స్టిక్స్ అయినాయి. నెక్స్ట్ ఏమన్నాడు అని అంటే ఇక్కడ ఆల్ ట్యూబ్స్ ఆర్ బోన్స్ అంట. ట్యూబ్స్ అన్నీ కూడా బోన్స్ అంటే ట్యూబ్స్ని బోన్స్ లోపల రాయాలి. ఓకేనా రైట్. ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు కంక్లూజన్ చూడండి. దెర్ ఆర్ సమ్ ట్యూబ్ స్టిక్స్ అట. దెర్ ఆర్ సమ్ ట్యూబ్ అనేది స్టిక్స్ అవుతున్నాయి అంటున్నాడు. మరి ట్యూబ్స్ అనేవి స్టిక్స్ అవుతున్నాయా, రెండు టచ్ అయినాయా అంటే కాలేదు. రైట్ క్యాన్సల్. సమ్ రోడెంట్స్ ఆర్ బోన్స్ అని అన్నాడు. అసలు ఆ పదం ఎక్కడ మనకి లేదు కదా.
సో రోడెంట్స్ అంటే మనకి ఇక్కడ అది ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు, రైట్. సో కాబట్టి ఇది రాంగ్, ఇది కూడా రాంగే అండి. ఓకే, రైట్. సో కాబట్టి రెండు కూడా రాంగ్ ఉన్నాయి. అప్పుడు ఆప్షన్ డి నైదర్ 1 నార్ 2 అవుతుందండి. సో నైదర్ 1 నార్ 2 అవుతుంది. సో ఇక్కడ ఈ పదం మనకు అసలు స్టేట్మెంట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. స్టేట్మెంట్లో మెన్షన్ చేయని అంశం కంక్లూజన్స్లో అసలు రావద్దు. వచ్చింది అని అంటే అది రాంగ్ అన్నట్టే, ఎందుకంటే దానికి మనకు సంబంధం లేదు కదా, అట్లా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఆప్షన్స్ గివెన్ ఫర్ ద గివెన్ సిరీస్. సో ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి అని అడుగుతున్నాడు. సో నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి అని అంటే డయాగ్రామ్స్లో వరుసగా చూస్తే మనకి సిరీస్కి వచ్చేసరికి ఫస్ట్ అండ్ లాస్ట్ డయాగ్రామ్ సేమ్ ఉంటే సెకండ్ వన్ మనకు ఆన్సర్ అని అనుకున్నాం, అవునా కదా? సో అలా ఉందా? లేదు. ఇక్కడ చూడండి ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్ని తీసుకోవాలి. నువ్వు ఎక్స్క్లమేషన్ మార్క్ని తీసుకున్నావు అనుకో, సేమ్ ప్లేస్లో ఎక్స్క్లమేషన్ మార్క్ రెండు ప్లేసెస్లో కనుక ఉంటాయి, ఇక్కడ ఉంది లాస్ట్లో ఉంది. సో రెండు ప్లేసెస్లో ఉంది కాబట్టి నువ్వు ఎక్స్క్లమేషన్ తీసుకోకు. వై చూడు, వై అనేది డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది కాబట్టి గో త్రూ విత్ వై. సో ఇప్పుడు వై ఇక్కడ ఉంది కదా, నార్త్. సో ఇక్కడ వాయువ్యం, వెస్ట్. సో తర్వాత నైరుతి, ఇక్కడ మనకు వచ్చి దక్షిణం. సో తర్వాత ఆగ్నేయంలో రావాలి. ఆగ్నేయంలో రావాలంటే ఎక్కడ ఉంది? ఇగో ఆగ్నేయంలో ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఇదే. సింపుల్, ఏదో ఒకటి మాత్రమే తీసుకో. ఇక్కడ ఎక్స్క్లమేషన్ ముందుంది కాబట్టి ఎక్స్క్లమేషన్తో చేస్తే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ రెండు వస్తాయి. అప్పుడు నీ టైం వేస్ట్. మళ్ళీ నువ్వేం చేయాలి అంటే మళ్ళీ సెకండ్ దానికి వెళ్ళిపోలే. అదే చూడడమే నువ్వు రెండు సేమ్ ఉన్నటువంటి ప్లేసెస్లో ఉన్నదాన్ని తీసుకోకుండా వేరే ఎలిమెంట్తో నీ వర్క్ స్టార్ట్ చేయాలన్నట్టు. అప్పుడు నువ్వు వెతికితే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. చూసాం కదా, ఈజీగా మనం పెట్టేసినాం అట్లా. తర్వాత క్వశ్చన్ చూడండి. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ పేజ్ ఈజ్ కోడెడ్ యాజ్ 16175 హౌ వుడ్ వ్యూ బీ కోడెడ్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో ఇక్కడ పేజ్ అంట. సో పేజ్ని ఏ విధంగా కోడ్ చేశాడు మరి అని అంటే 1617 అంట. పి అంటే 16, ఏ అంటే 1, జి అంటే 7, ఈ అంటే 5. సో ప్లేస్ వాల్యూస్ని తీసుకున్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు కదా. సో ఇప్పుడు చూడండి మరి వ్యూ అంటే ఇది, దీనికి సంబంధించి చూడండి. వి అంటే 22, 9, 5, 23. సో ఇదే ప్లేస్ వాల్యూస్ని యాజ్ తీసుకోవాలి. 22 ఎక్కడ ఉంది? డైరెక్ట్ ఫస్ట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ తెలిస్తే నువ్వు డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చండి. ఓకేనా, రైట్. కొట్టి పడేయచ్చు. అర్థమైందా? దాని నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద షేడెడ్ లైన్ దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అని చెప్పేసి అంటున్నాడు. మిర్రర్ ఇమేజ్కి సంబంధించి ఒపాక్ క్యూ. సో ఈ ఒపాక్ క్యూకి సంబంధించిన మిర్రర్ ఇమేజ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇగో ఈ ఎండ్తో స్టార్ట్ అవ్వాలి, ఈతో స్టార్ట్ అవ్వాలి. ఈతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈతో స్టార్ట్ అయిందా? లేదు, క్యాన్సల్. ఈతో స్టార్ట్ అయింది, ఈతో స్టార్ట్ అయింది, ఈతో స్టార్ట్ అయింది. ఓకే, డన్. నెక్స్ట్ ఈ, యు, క్యూ, ఏ, పి, ఓ. ఓకే, కరెక్టే ఉంది. ఇక్కడ చూడండి ఈ, యు, క్యూ. సో క్యూ వస్తుందా? ఎస్. తర్వాత పి అనేది మనకి తర్వాత క్యూ తర్వాత ఏ రావాలి, క్యూ తర్వాత ఏ రావాలి. సో నెక్స్ట్ ఈ, యు, క్యూ అనేది వాటర్ ఇమేజ్ ఫార్మాట్లో ఉంది, నాకేమొద్దు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్లీ. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ అండి. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదో ఒక లెటర్ మీకు జిగ్జాగ్గా కనిపిస్తుంది, ఇంప్రాపర్గా కనిపిస్తుంది. దట్ ఇంప్రాపర్ మీరు ఎలిమినేట్ చేసేయాలి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. నెంబర్ సిరీస్లో చూడండి 162, 149, 170, 157, 178 డాష్. సో 162 నుంచి 170కి మధ్యలో ఇక్కడ చూడండి మరి ఏం చేద్దాము అంటే మీరు ఒకసారి చూస్తే 116 నుంచి తగ్గింది పెరిగింది, తగ్గింది పెరిగింది. వెన్ ఎవర్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఉంటే మనం ఏం చేయాలి? ఆల్టర్నేట్ తీసుకోవాలి. 162 నుంచి 170 కనంటే +8 తీసుకుంటాం. 170 నుంచి 178కి +8 తీసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి 149 నుంచి 157కి తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా +8 వచ్చిందండి. ఓకే, +8. తర్వాత చూడండి ఎంత వచ్చింది? ఇక్కడ కూడా +8 వచ్చింది. సో +8 కాబట్టి 157 + 8 165.
సో 165 అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ ఏలో ఉంది 165 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? 165. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ మనకి బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. సో బ్లడ్ రిలేషన్లో ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సి హూజ్ హస్బెండ్ ఈజ్ బి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అంటున్నాడు. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సిస్టర్ ఆఫ్ ఈ అంట. సో ఒకసారి చూద్దాం. ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సి అంటే ఈ అనే పర్సను సికి ఒక్కరే కుమార్తెనట. సికి ఒక్కరే కుమార్తె, ఆవిడెవరు అని అంటే ఈ. సో హూ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అంటున్నారు. ఎవరు? ఇక్కడ చూడండి, ఎవరితో ఎండ్ అయింది? సితో ఎండ్ అయింది. సితో ఎండ్ అయింది, ఇక్కడ హూజ్ అన్నాడు అంటే వీళ్ళ యొక్క అన్నట్టు. హూజ్ హస్బెండ్ ఈజ్ బి అట. ఇగో ఈవిడ యొక్క హస్బెండ్ బి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆటోమేటిక్గా ఈవిడ వైఫ్ అవుతుంది. సో నెక్స్ట్ హూజ్ హస్బెండ్ ఈజ్ బి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, హూజ్ హస్బెండ్ ఈజ్ బి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అంటున్నాడు. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అని అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సి, ఓకే. హూజ్ హస్బెండ్ ఈజ్ బి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అంటున్నాడు. సో ఈయన ఎవరు అని అంటే డి యొక్క ఫాదర్ అంట. డి యొక్క ఫాదర్. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సిస్టర్ ఆఫ్ ఈ అట. సో హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సిస్టర్ ఆఫ్ ఈ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న పర్సన్ సిస్టర్, ఈ పర్సన్కి సిస్టర్ అవడానికే ఛాన్స్ ఉంది. రైట్, ఒకసారి తీసుకుంటే ఇప్పుడు హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సిస్టర్ ఆఫ్ ఈ అన్నాడు. అంటే ఈ యొక్క సిస్టర్కి ఏమవుతారు అని అంటే ఈకి ఏమవుతారో తెలిస్తే ఈ యొక్క సిస్టర్కి కూడా అదే కదా అయ్యేది. ఈకి ఏమవుతారు? బి అవుతారు. బి అనే పర్సను ఈకి ఫాదర్ అవుతారు, అంతే కదా. ఈకి ఫాదర్ అయినప్పుడు ఇక్కడ వీళ్ళ సిస్టర్కి కూడా ఫాదరే అవుతారు. ఇక్కడ ఏ రిలేషన్ ఉంటే వాళ్ళ సేమ్ జనరేషన్లో ఉన్న పర్సన్కి అదే మనకి రిలేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఫాదర్ అనేది ఆన్సర్. ఇక్కడ మీరు చూస్తే ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సి అన్నాడు. ఎస్ తీసుకున్నాం. హూజ్ హస్బెండ్ ఈజ్ బి అన్నాడు. ఇగో ఈ పర్సన్ యొక్క హస్బెండ్ బి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అంటున్నాడు. ఇగో ఈ పర్సన్ ఈయన ఎవరు అని అంటే ఫాదర్ ఆఫ్ డి అంట. అట్లా ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత చూడండి. 4 of the following 5 are identical in a certain way and hence create a group అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనము లెటర్స్ని తీసుకుందాం. వీటిని తీసుకుంటే మనకు ఒక లాజిక్ అర్థమవుతుంది. ఈకి బికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏంటి అని అంటే ఈ అంటే 5, బి అంటే 2, వీటికి మధ్యలో -3 ఉంది. జే అంటే 10, ఎల్ అంటే 12, వీటికి మధ్యలో +2 ఉంది. జెడ్ అంటే 26, డబ్ల్యూ అని అంటే 23, వీటికి మధ్యలో మనకి ఇక్కడ -3 ఉంది. ఆటోమేటిక్గా నాకు ఆన్సర్ అర్థమైపోయింది. సో ఇక్కడ -3 ఇక్కడ -3 వచ్చిందంటే దీంట్లో +2 వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇదే ఆన్సర్ అవుతుందని తెలిసిపోతుంది కదా. ఇక్కడ 16, 13 అంటే మైనస్ ఉంటుంది, 14, 11 అంటే మైనసే. సో దట్ జేఎల్ అనేది మన ఆన్సర్ అండి. జేఎల్ ఆప్షన్ బి, జేఎల్ ఈజ్ ద డిఫరెంట్ వన్ అని చెప్పాలి మనం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తర్వాత చూడండి, ఇక్కడ చూస్తే 88,003 అని చెప్పేసి ఉంది, 5437 ఉంది. సో ఇక్కడ మనకి నెంబర్ అనాలజీ అని అంటే నెంబర్ అనాలజీ క్వశ్చన్ వచ్చినప్పుడు మ్యాక్సిమం టైమ్స్లో మనం ఏం చేస్తున్నాం అని అంటే సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ, మనకు అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని సమ్ చేస్తున్నాం. మనకి 88,003 అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ 16 + 3 మొత్తం కలిపితే 19 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 10 అండ్ +9 19. సో ఇక్కడ కూడా కలిపితే 19 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కలపండి. సో 7, 7, 14, 15 అండ్ 20 అండి. సో మొత్తం కలిపితే 20 వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ చేస్తే ఇక్కడ మరి దేంట్లో అలా ఉంటుందో చూడండి. 4, 6, 10, 4, 6, 10, 20. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ అనేది 20 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకెక్కడ కూడా ఆ ప్లేస్ వాల్యూస్ మొత్తాన్ని కలిపితే మనకు ఉండట్లేదు. ఓకేనా? రైట్. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది ట్రూ అవుతుందండి. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో తర్వాత చూస్తే మనకి ఇక్కడ రైట్, హౌ మెనీ క్లాసెస్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడండి.
సో ఇలాంటి ఫిగరు మనకి జనరల్గా ఇంతకుముందు కూడా మనం చూస్తున్నాం, కాకపోతే దీంట్లో డిజైన్స్ అనేవి మార్చాడు. ఏంటి ఇక్కడ ఇదొకటి 2 3 4 అంటే స్క్వేర్స్ అండి. సో క్లాస్ అంటే ఇట్ మీన్స్ ఏంటి, ఒక క్లాస్ అంటే 4 గోడలు ఉండాలంటాం కదా, అలా బాక్స్ ఫార్మాట్లో ఉన్నదాన్ని క్లాస్ అని చెప్పేసి మెన్షన్ చేసిండు. ఎన్ని ఉన్నాయి అని అంటే అవి 10 ఉంటాయి దీంట్లో, ఇందులో ఒక 5 దీంట్లో ఒక 5 ఉంటాయి, కంప్లీట్గా తీసుకుంటే 10 అవుతాయండి. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. నెంబర్ సిరీస్ క్వశ్చన్లో మనకి 29, 38, 56, 83, 119 డాష్ అన్నాడండి. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఒక 9 వచ్చింది, ఇక్కడ ఒక 9 వచ్చింది, +9. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుందాం. ఎంత ఉంది అని అంటే ఒక +18 ఉందండి, +18 ఉంది. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుందాం. సో ఇక్కడ +27 ఉంది. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుందాం. సో డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 119, ఇక్కడ 83 కదా, సో 5. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, 36 ఉంది. సో +36 ఇక్కడ. నెక్స్ట్ ఏం రావాలి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 9 1s, 9 2s, 9 3s, 9 4s. ఓకే, తర్వాత వచ్చేది ఏంటి 9 5s, 45. సో ఈ 45ని ఇక్కడ కలపాలి. సో ఒక 1 కలిపితే 120, సో 164 ఉంటుంది, 164 ఉండాలి. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏలో ఉంది 164. అవునా కదా? సో 164 అనేది మనకి ఆన్సర్ అండి. క్లియర్ రైట్. ఇక్కడ +9, +8, +27 అనేది అంతా 9 టేబుల్లో ఉన్నటువంటి 9 1s, 9 2s, 9 3s, 9 4s అలా వస్తుంది. సో దాన్ని మనం నెక్స్ట్ వచ్చేది ఏంటో కనుక్కొని దాన్ని సీరియల్ ఆర్డర్లో యాడ్ చేస్తే సరిపోతుంది, అంతకుమించి ఏం లేదు. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 52, 105 నెంబర్ సిరీస్ క్వశ్చన్ అండి, మళ్ళీ కూడా నెంబర్ సిరీస్ క్వశ్చనే. సో 52, 105, 212, 427, 858 డాష్ అండి. సో ఇక్కడ మనం చూస్తే 52 × 2 ఎంత అవుతుంది మనకి 104, +1 తీసుకుంటే 105 అయింది. సో నెక్స్ట్ 105 × 2 ఎంత అవుతుంది అని అంటే 210 అవుతుంది, +2 తీసుకుంటే 212 అవుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ 212 × 2 తీసుకుంటే మనకు ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ 424 అవుతుంది. 424 + 3 అని అంటే 427 అవుతుంది. అలాగే 427 × 2 తీసుకున్నాం, ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ మనకు 854 అవుతుంది. 854 + 4 తీసుకుంటే 858 అవుతుందండి. ఎస్ ఉంది కదా, అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనకి 858 × 2 కావాలి. సో 858 × 2 తీసుకోవాలి. తీసుకుంటే వచ్చేది ఎంతో చూద్దాం. సో ఇక్కడ 16, 10, 11, 8 2 10, 1 11, 11 16 ఉంది, 11 16. ఓకేనా రైట్. సో ఇప్పుడు రైట్ 16 1 17 కదా, ఎస్ 17 16 అండి, 17 16 ఇది డన్. 17 16 ఎందుకనంటే 16 ఓకే, 5 2 10 11, 16 1 17, ఎస్ 17 16 అండి. 17 16 ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఎంత యాడ్ చేయాలి 5, అయితే 17 21 అవుతుంది. 17 21 ఈజ్ ద ఆన్సర్. ఎక్కడ ఉంది? సో ఆప్షన్ బిలో ఉంది 17 21. ఇక్కడ చూస్తే మనకి అన్నీ కూడా ×2 + 1 × 2 + 2 × 2 + 3 × 2 + 4 ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో అప్పుడు మనకు వచ్చింది ఎంత అంటే 17 21 అనేది ఆన్సర్ అక్కడ నెక్స్ట్ రావాల్సింది. ఓకేనా రైట్. నెక్స్ట్ సో తర్వాత ఇక్కడ చూస్తే ఫ్లవర్స్ బంచ్ అంటున్నాడు. సో అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో అనాలజీలో మనకి ఫ్లవర్స్ బంచ్ అన్నాడు. అంటే మనకి గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ కలిస్తే దాన్ని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారండి. అంటే మనకు పూల గుత్తి ఉంటుంది కదా, సో పూల గుత్తిని మనం ఏమంటామంటే ఈ గుత్తిని బంచ్ అంటాం. సో కాబట్టి
ఆ పూలన్నీ కలిస్తే ఒక దగ్గర ఉంటే మనం బొకే చేస్తాం కదా, సో బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి చెప్తాం, అలా అన్నట్టు. సో ఇప్పుడు షీప్స్ అంటే షీప్స్ అన్నీ కూడా, ఈ గొర్రెలన్నీ కూడా ఒక దగ్గర ఉంటే దాన్ని ఏమంటాం, గొర్రెల మంద అని అంటారు కదా. సో దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లోనంటే ఫ్లోక్ అని చెప్తారండి. ఓకేనా, ఫ్లోక్, మంద అని చెప్పి అంటాం. ఓకే రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ అండి. మీరు కనుక చూస్తే ఇక్కడ బ్యాండ్ తెలుసు, గ్రూప్ ఆఫ్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, వాళ్ళంతా మ్యూజిక్ ప్లే చేస్తే వాళ్ళని బ్యాండ్ అంటాం. సో చాయిర్ అంటున్నాడు, అది గాయక బృందం అంట. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి ఇంకో క్వశ్చన్ ఉంది, దానికి మధ్యలో రిలేషన్ ఏంటో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సో స్టేట్మెంట్ ఉంది, ఈ స్టేట్మెంట్లో మనకి m ఈజ్ ఈక్వల్స్ టు c గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a గ్రేటర్ దెన్ t అండ్ ఇంకొక సెట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ కంక్లూజన్స్ ఉన్నాయండి. ఈ కంక్లూజన్స్లో విచ్ కంక్లూజన్ ఇస్ ట్రూ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఒక్కసారి చూడండి, u గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a అంటున్నాడు. యూకి ఏకి మధ్యలో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుందా లేదా ఒక్కసారి ఐడెంటిఫై చేయాలి మరి. సో u ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. u ఈజ్ ఈక్వల్స్ టు m అంట. u ఈజ్ ఈక్వల్స్ టు m అంటే u అండ్ m రెండు కూడా సమానంగా ఉన్నాయన్నాడు. అప్పుడు u గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుందా అని అంటే ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు c అన్నాడు. అంటే ఇప్పుడు c ప్లేస్లో యూని తీసుకొచ్చి పెట్టొచ్చు. ఓకే, సో అప్పుడు u గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఖచ్చితంగా అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా రైట్. సో నెక్స్ట్ u గ్రేటర్ దాన్ ఏ అంటున్నాడు. u గ్రేటర్ దాన్ ఏ అంటే తర్వాత చూడండి a గ్రేటర్ దాన్ t అన్నాడండి. సో అప్పుడు u గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ t అంటే ఈ రెండింటికి మధ్యలో అట్లీస్ట్ వన్ గ్రేటర్ దాన్ సింబల్ ఉన్నా కూడా అది గ్రేటర్ దానే అవుతుంది, కాబట్టి సెకండ్ వన్ కూడా ట్రూ అవుతుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు మళ్ళీ మనము దేనికి మధ్యలో రిలేషన్ చూస్తున్నాం, ఎస్ గ్రేటర్ దాన్ యూ అంట. ఇక్కడ ఎస్కి యూకి మధ్యలో చూసినప్పుడు రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎస్ అండ్ యూ అండి. రిలేషన్షిప్ ఫామ్ అవ్వదు అసలుకే అక్కడ. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనం ఏమంటామనంటే థర్డ్ వన్ క్యాన్సిల్ చేస్తున్నాం, 1 and 2 ఫాలోస్. ఓకే, సో 1 and 2 ఫాలోస్ ఆప్షన్ బిలో ఉంది. బోత్ 1 and 2 ఫాలోస్ అని చెప్తున్నా. ఓకేనా రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ ఏంటి అంటే డెసిషన్ మేకింగ్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో దీంట్లో మనకి స్టేట్మెంట్ ఏంటో చదువుదాం. స్టేట్మెంట్ ఇక్కడ మెన్షన్ చేశారండి. సో స్టేట్మెంట్ ఏంటి అంటే జర్మనీ హ్యాస్ అనౌన్స్డ్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ ఫైనల్ మైనింగ్ వర్క్ అని చెప్పేసి అంటున్నాడు. మరి జర్మనీ అనేది తన ఫైనల్ మైనింగ్ వర్క్ని అనౌన్స్ చేసింది అంటున్నాడు. హ్యాస్ అనౌన్స్డ్ అంటే అనౌన్స్ చేసిందట. మరి చేసిందా ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ ఎక్కడి నుంచి అనంటే ఆల్మోస్ట్ ఇక్కడ జర్మనీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు చదివినాం. అక్కడ ఎక్కడ కూడా మనకి ఫైనల్ మైన్ని అనౌన్స్ చేసింది అని చెప్పేసి ఎక్కడ రాలేదు కాబట్టి, సో ఇక్కడ జర్మనీ డెసిషన్ టు క్లోజ్ ద లాస్ట్ కోల్ మైన్ టు మీట్ ఇట్స్ కార్బొనేషన్ గోల్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో జర్మనీ డెసిషన్ టు క్లోజ్ ద లాస్ట్ క్లోజ్ మైన్ అట. జర్మనీ హ్యాస్ అనౌన్స్డ్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ ఫైనల్ క్లోజ్ మైన్ అని చెప్పుకున్నట్టు. సో అనౌన్స్ చేసింది అన్నాడు. ఎస్, డిసిషన్ టు క్లోజ్ ద లాస్ట్ కోల్ మైన్ టు మీట్ ఇట్స్ కార్బొనేషన్ గోల్స్ అంటున్నాడు. కరెక్టే. సో క్లోజ్ చేస్తా అని చెప్పేసి చెప్పింది కాబట్టి ఇది కరెక్టే అండి. ఓకేనా, ఆ స్టేట్మెంట్ అనేది ట్రూనే అవుతుంది. ఓకేనా, స్టేట్మెంట్ ఈజ్ 100% ట్రూ. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ మనకి వాటర్ ఇమేజ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. సో పెయింట్ అనే పదం యొక్క వాటర్ ఇమేజ్ కావాలి అని అన్నాడు. సో దీనికి వాటర్ ఇమేజ్ అని అంటే పి ఎలా ఉండాలి, ఇలా రావాలి. ఫస్ట్ పితో స్టార్ట్ అవ్వాలి. ఉందా, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఎలిమినేషన్ చేయండి. ఇక్కడ లేదు, ఇది కూడా ప్రాపర్గా రాలే, పి ఇలా రావాలి, ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఏ అనేది ఒరిజినల్గా వచ్చింది, ఓ ఇక్కడ రావద్దు అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ అండి డైరెక్ట్గా. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ డైరెక్ట్లీ. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ మనకేమన్నాడు అంటే బార్డర్ ఈజ్ కోల్డ్ యాజ్ GTWIJW, హౌ విల్ కౌన్సిల్ బీ కోల్డ్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో బార్డర్ని ఏ విధంగా కోడ్ చేశాడట అని అంటే, సో బార్డర్ని GTWIJWగా కోడ్ చేశాడట.
సో రైట్, ఇప్పుడు మనం ఒకసారి ప్లేస్ వాల్యూ తీసుకుందాం. 2, 15, 18, 4, 5, 18 అంట. సో ఇక్కడ 7, 20, 23, 9, 10, 23 అండి. సో 2 నుంచి 7కి +5, 15 నుంచి Tకి +5, 18 నుంచి 23కి +5. సో అన్నిటికీ మధ్యలో కూడా +5 ఉందండి. సో +5 లాజిక్ ఉంది. సో ఇప్పుడు కౌన్సిల్కి కూడా సేమ్ లాజిక్ అనౌన్స్ చేయాలి. ఓకేనా? సో కౌన్సిల్కి కూడా సేమ్ లాజికే వర్కౌట్ అవుతుంది, చూద్దాం. సో ఇప్పుడు 3, 15, 21, 14, 19, 5, 12 అండి. సో 3 + 5 దట్ ఈజ్ 8 హెచ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, అన్నిట్లలో హెచ్ ఉంది. తర్వాత 15 + 5, 10 దట్ ఈజ్ టీతో ఉండాలి, ఇది క్యాన్సిల్ చేస్తున్నా. సో నెక్స్ట్ అన్నిట్లలో జెడ్ ఉందండి, అన్నిట్లలో ఎస్ ఉందండి. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ ఏంటి, లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ చెక్ చేయాలి. అన్నీ చెక్ చేస్తా కూర్చోవద్దు కదా, మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తున్నాం. సో 19 + 5 అంటున్నాడు 24. 24th ఆల్ఫాబెట్ ఏమవుతుంది అని అంటే ఎక్స్ అండి. సో ఇక్కడ బి అనేది క్యాన్సిల్ చేస్తున్నా. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఓకే, డన్. ఇక్కడ జేనా క్యూనా తెలియాలి అంటే లాస్ట్ నుంచి, సో ఇక్కడ 5 ఏమంటున్నాడు +5, 10. 10th ఆల్ఫాబెట్ ఈజ్ జే. జే ఎక్కడ ఉంది, 1లో ఉంది. సో దట్ ఈ 4th వన్ కూడా క్లోజ్. అప్పుడు ఏంటి మనకు ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. HTZSXJQ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం కదా, ఫైండ్ ద inconsistent from the given options in relation to the system అన్నాడు. సో PTUQ అన్నాడు, అంటే అందరినీ డ్రా చేస్తే కానీ మనం చెప్పలేమండి. ఓకేనా? యూ ఉండే ఇక్కడ, తర్వాత ఆర్ ఉండే. సో 3, 4, 5, 6, 7. సో ఇక్కడ మధ్యలో ఎస్ ఉండే, తర్వాత ఎస్కి పక్కన పి వచ్చిండు, పీకి పక్కన ఇక్కడ టీ కూర్చోబెట్టినాం, ఇక్కడ క్యూ కూర్చున్నాడు, ఇక్కడ వి కూర్చున్నాడు. ఎస్. ఇప్పుడు పి అంటే ఎక్కడున్నాడు, ఎన్నో ప్లేస్ ఇది, 1, 2, 3, 4, 5, 5th ప్లేస్ పి కూర్చున్నది. టీ కూర్చున్నది ఎన్నో ప్లేస్, 3rd ప్లేస్. యూ కూర్చున్నది 1st ప్లేస్, క్యూ కూర్చున్నది 6th ప్లేస్. ఓకే, రైట్. ఇక వీళ్ళు ముగ్గురు కూడా ఆడ్ నెంబర్ ప్లేసెస్లో కూర్చున్నారు. 1, 3, 5 ఆడ్ నెంబర్ ప్లేసెస్. క్యూ అనేటోడు ఈవెన్ నెంబర్ ప్లేస్లో కూర్చున్నాడు కాబట్టి డిఫరెంట్ వన్, ఇన్అప్రోప్రియేట్గా ఉన్నది, అంటే ఇన్కన్సిస్టెంట్గా ఉన్నది ఈ క్యూ అనేటోడు మాత్రమే, ఆప్షన్ డీలో ఉన్నాడు మాత్రమే. అంటే వాడే ఇంప్రాపర్గా ఉన్నాడండి, వాడు ఇంప్రాపర్గా ఉన్నాడు కాబట్టి వాడిని ఎలిమినేట్ చేసినాం. ఓకేనా? రైట్. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. అంటే జస్ట్ ఏం లేదు, ఇచ్చిన మనకు ఉన్నటువంటి అరేంజ్మెంట్లో వాడు ఎవడైతే ఇంప్రాపర్గా ఉన్నాడో వాడిని సెలెక్ట్ చేసుకుంటున్నాం అని అన్నట్టు. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇక్కడ స్ట్రేట్ లైన్స్ అడిగాడండి. సో హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ ఆర్ దేర్ అని చెప్పేసి అడిగాడు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇగో 1, 2, 3, 4, 5 అయిపోయింది, 6, 7, 8, 9, 10 ఇంకేమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి ఆప్షన్ బి. దీంట్లో పంచభుజి ఇచ్చిండు. ఇంతకుముందు మనం క్వశ్చన్ చూసినాం, ఓన్లీ అవుటర్ పార్ట్ ఇచ్చింది, కానీ దాంట్లో ఇలా పంచభుజి ఇచ్చినవి చూడలేదు. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఇస్తున్నాడని అర్థం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయనంటే 10 ఉన్నాయండి. క్లియర్? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ సో మనకి ఏంటి, వర్డ్ ఆడ్ వన్ ఒకటి, ఇది ఎమర్జ్, స్టాప్, ఫినిష్, సీజ్, ఎండ్ అంటున్నాడు. సో ఇక్కడ కనుక చూస్తే మనకి ఎమర్జ్ అన్నాడు. ఎమర్జ్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడే అది స్టార్ట్ అవుతున్నట్టు. ఓకేనా? ఉద్భవించడం, ఇక్కడ మనకి మీనింగ్ ఉంది, ఉద్భవించడం అని ఉన్నది ఎమర్జ్ అని అంటే. సో అంటే యాక్టివ్, విచ్ ఈజ్ యాక్టివ్ అని చెప్పొచ్చు ఎమర్జ్ అని అంటే. సో నెక్స్ట్ స్టాప్ అంటే ఆపడం, ఫినిష్ అంటే అది కూడా క్లోజ్ చేయడం, ఎండ్. ఇగో ఇది ఇక్కడ ఎండ్ అని ఇచ్చింది, ఇది కూడా ఎండే అండి. అంటే సిమిలర్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ సీజ్ అన్నాడు. సీజ్ అంటే ఏంటి, అది కూడా క్లోజ్ చేయమని చెప్పి, మనం సీజ్ చేయండి అంటారు కదా, సో అది అన్నట్టు సీజ్. ఈ 4 కూడా సిమిలర్గా ఉన్నాయి వర్డ్స్. ఎమర్జ్ అనేది వీటికి ఆపోజిట్గా ఉంది. అంటే దీస్ 4 ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్.
సో ఇది ఒకటి ఎమర్జ్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్నే ఆడ్ వన్ అని చెప్తాం. సో ఆప్షన్ డీలో ఉంది కాబట్టి దిస్ వన్ ఈస్ ద ఆడ్ వన్ అండి. ఓకే రైట్. సో ఇది మనకు ఇక్కడ ఆన్సర్. సో ఈ విధంగా మనము ప్రీవియస్ క్వశ్చన్స్ని చేస్తున్నాం. సో క్వశ్చన్ వచ్చినప్పుడు టైంని తగ్గించుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. అలా వెళ్తే ఈజీగా మనము తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ని అటెంప్ట్ చేయొచ్చు. లేదు క్వశ్చన్ రావట్లేదని అక్కడే వెయిట్ చేస్తే టైం ఎక్కువ పోతుంది. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అయ్యి నేర్చుకోండి. ఓకే, సో ఇది మనకు ప్రీవియస్ పేపర్కి సంబంధించినటువంటి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.